హరీష్ రావు గారు ఇందాక ఏదైతే అడిగారో అది నిజం. ఏదైతే చెప్తాను, ఒక టెండర్ రద్దు చేయాలి అంటే, ఒకసారి అగ్రిమెంట్ అయిన టెండర్ రద్దు చేయాలి అంటే ముందు రద్దు చేయమంటున్నారు. రద్దు చేయాలి అంటే దాని మీద విచారణ జరగాలి. విచారణ జరగకుండా ఎలా రద్దు చేస్తారు? ఎప్పుడన్నా భారతదేశ చరిత్రలో ఉందా? ఒక టెండర్ రద్దు చేయాలి అంటే విచారణ చేయాలంటే మీరు ఇండైరెక్ట్గా అడిగింది ఏంది? విచారణ చేసిన తర్వాతనే రద్దు చేయగలుగుతారు. దాంట్లో తప్పులు తేలిన తర్వాతనే రద్దు చేయగలుగుతారు. అది విస్మరించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో మాట్లాడారు, ఏదో మీరు రద్దు చేయమన్న మాట నిజం కాదా? దాని అర్థమేంది? విచారణ చేయమని. ఒకసారి అగ్రిమెంట్ చేసిన తర్వాత దాన్ని ఎలా రద్దు చేస్తారండి? విజిలెన్స్ ఎంక్వైరీనా, ఇంకొక ఎంక్వైరీనా, ఇంకొక ఎంక్వైరీనా? ఎంక్వైరీ చేయకుండా ఎలా రద్దు చేయగలుగుతారు? గౌరవ వారు చాలా సీనియర్ మోస్ట్ మంత్రి గారు, అనుభవం ఉన్నవారు, వారికి అన్ని విషయాలు తెలుసు. ఒకటి ఏదైనా రద్దు చేయాలి అంటే ఏదో గాలిలో పేపర్ వస్తే రద్దు చేయలేరు. అది గౌరవ మాజీ మంత్రి గారు గమనించాలని కోరుకుంటున్నాను. పొంగులేటి గారు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలో రాగానే ఈ టెండర్లు రద్దు చేస్తాము అని అది ప్రకటించింది మీరు, నంబర్ 1. నంబర్ 2, బట్టి గారు లేచి పదే పదే మేము మీలాగా అమ్ముకోలేదు, మీలాగా మేము ఓఆర్ఆర్ అమ్ముకోలేదు అంటే, మరి మీకు అంత ఇష్టం లేకపోతే దాన్ని రద్దు చేయండి, బ్యాగ్ తీసుకోండి అని నేను అన్నాను. దాంట్లో తప్పేముంది? రాజగోపాల్ గారు, మంత్రి గారు, గౌరవ మంత్రి గారు, మాజీ మంత్రి గారు, మీరన్నదాన్నే నేను రీరిపీట్ చేస్తున్నా. మీరు ఏది రద్దు చేయమన్నారు అన్నదాన్నే చెప్తున్నాను నేను. రద్దు చేయాలి అంటే దాన్ని ఎంక్వైరీ చేయాలి. సో అంటే రద్దు చేయటానికి ముందు కమిటీ చేయాలి. కాబట్టి మీ కోరిక రద్దు చేయాలన్నది ఏదైతే ఉందో అది చేయాలంటే ఇది చేయాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన. రాజగోపాల్ రెడ్డి గారు. అధ్యక్ష, హరీష్ రావు, మన మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇంక లోతుగా వద్దండి. నేను కూడా ఆ మాటలు వాపసు తీసుకుంటున్నా. అధ్యక్ష,